ఎందుకంటే విశాల్ గారి మొత్తం టీజర్ వచ్చింది భయ్య. అండ్ లాస్ట్ మూవీ మార్క్ యాంటనీ నాకు చాలా చాలా ఇష్టం. అండ్ దాని మధ్యలో కూడా సినిమా వచ్చింది, అండ్ వచ్చినట్టు కూడా చాలా మంది తెలదు, వచ్చి వెళ్ళిపోయింది. నాకైతే మార్క్ యాంటనీ సినిమా చాలా చాలా ఇష్టం, మెయిన్లీ సెకండ్ హాఫ్ అయితే. అండ్ విశాల్ గారు ఎస్జే సూర్య గారి మధ్య కామెడీ అయితే చాలా చాలా ఇష్టం. అండ్ ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇందులో విశాల్ గారు ఏకంగా 3 రోజెస్ లో కనబడిపోతాం ఏకంగానే. ఫస్ట్ అయితే టీజర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. ఓకే ఓకే 3, 2, 1 స్టార్ట్. దంచుతున్నా అక్కడ బీజియం జీవి ప్రకాష్. ఒకటం జూలై 2026. టీజర్ అయితే ఓకే, నాకైతే టీజర్లో 3 విషయాలు బాగా నచ్చినాయి. ఫస్ట్ ఎంట్రీ షాట్, అదే ఆ శవం కాలుతుంటే ఆయన సిగరెట్ ఇచ్చింది, ఆ షాట్ బాగా నచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ జీవి ప్రకాష్ గారు అక్కడ ఫస్ట్ నుంచి దంచుతా ఒకేసారి జుమ్మని లేపారు, అది బాగా నచ్చింది. అండ్ ఇది 3 మేబీ ఇదంతా యాక్షన్ ప్యాకేజ్ ఇచ్చారు, మేబీ సినిమాలో కామెడీ ఉంటుందో తెలియదు. కానీ విశాల్ గారు స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కూడా అయింది ఈసారి. చూద్దాం ఏమవుద్దో. అండ్ ఈరోజు సంగీతం సినిమా రిలీజ్ అయ్యా, కానీ మా సైడ్ వేయలేదు. అండ్ రేపు ఏమైనా ఉంటాయి వెళ్తాం, లేదంటే లేదు. నాకు చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉంది, ఎందుకంటే చూద్దామని చాలా చాలా అనుకున్నాను, కానీ లేదు మా సైడ్. రేపు కానీ సండే కానీ వేసినా కన్ఫామ్ గా పెడతారు రివ్యూ. ఇదైతే ఓకే, చూద్దాం. జూలైలో రిలీజ్ కాబట్టి. అండ్ మీకు ఎలా అనిపించింది కొంత కామెంట్స్ చేయండి. ఎలాంటి అప్డేట్ కావాలంటే వెంటనే మా సినిమా కబుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ పడుతున్నాయి. అలాగే మా ఇన్స్టా పేజ్ ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.